అధికారంలో ఉన్నప్పుడు వైసీపీలో మొదలైన ఆధిపత్య పోరు ఇప్పుడు బజారుకి ఎక్కుతోందా? 7 పదుల వయసులో దారుణమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయసాయిరెడ్డికి పార్టీలో ఏ ఒక్కరూ ఎందుకని సపోర్ట్గా మాట్లాడటం లేదు? పార్టీలో నెంబర్ 2గా వెలుగొందిన రాజ్యసభ ఎంపీ ఇప్పుడు పార్టీలో ఒంటరైపోయారా? జగన్ కూడా ఆయన విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారా? అసలు వైసీపీలో సాయిరెడ్డి ఆధిపత్యానికి గండి కొట్టిందెవరు? ఆ క్రమంలో ఆయన యాక్షన్ ప్లాన్ పై జరుగుతున్న ప్రచారం ఏంటి? వైసీపీ 2014లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, తర్వాత అధికారంలోకి వచ్చినప్పుడు పార్టీలో జగన్ తర్వాత నేనే అన్నట్లు వ్యవహరించారు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి. పవర్లో ఉన్నప్పుడు వైసీపీలో వివిధ సందర్భాల్లో విజయసాయికి ప్రాధాన్యత తగ్గుతున్నట్లు కనిపించినా తిరిగి ఆయన పుంజుకున్నారు. అయితే ఎన్నికల్లో ఘోర పరాజయంతో వైసీపీ పరిస్థితి అధ్వాన్నంగా మారితే విజయసాయిది మరింత దారుణంగా తయారైనట్లు కనిపిస్తోంది. శాంతి ఎపిసోడ్తో మీడియాలో ఆయన పేరు ఫోకస్ అవుతున్నంతగా ఇంతకు ముందు కూడా ఎవరిది అవ్వలేదు. అసలు ఆ పార్టీ ఉనికినే ప్రశ్నార్థకంగా చేసేలా పార్టీలో అంతర్గత విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. ప్రస్తుతం వస్తున్న ఆరోపణలతో పార్టీలో తనకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందంటూ విజయసాయిరెడ్డి అంతటి వాడే రోడ్డెక్కారు. స్ట్రైట్గా ఎవరి పేరు ఆయన బయట పెట్టకపోయినా ఆయన టార్గెట్ చేసింది వైసీపీ హయాంలో సకల శాఖల మంత్రిగా, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిగా చక్రం తిప్పిన సజ్జల రామకృష్ణారెడ్డినే అంటున్నారు. వైసీపీలో అత్యంత కీలకంగా నెంబర్ 2గా వ్యవహరించిన విజయసాయిరెడ్డి ఇప్పుడు పార్టీలోనూ విపక్షాల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. ఆయనపై తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తినా సొంత పార్టీ నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా ఆయనకు మద్దతుగా బయటకు వచ్చి ఆ ఆరోపణలను ఖండించలేదు. ఒక రకంగా పార్టీ మౌనం విజయసాయిరెడ్డి ఆరోపణలను నిజమేనన్న భావన సామాన్య జనంలో కూడా కలిగేలా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తనపై ఈ ఆరోపణలు రావడం వెనుక ఉంది సొంత పార్టీ నేతలే అని విజయసాయిరెడ్డి మీడియా ముందు వ్యాఖ్యానించారు. దాంతో వైసీపీలో ఇంటర్నల్ వార్ ఏ స్థాయిలో ఉందో ఫోకస్ అయింది. ఇక్కడ మరో విషయం ఏంటంటే తనపై వచ్చిన ఆరోపణలపై విశాఖ వేదికగా విజయసాయిరెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసినా ఆయన పక్కన పార్టీ నేతలెవరూ కనిపించలేదు. ఆయన పార్టీలో కీలక నేతైన విశాఖకు చెందిన వైసీపీ నేతలెవరూ ఆయనకు స్వాగతం పలకలేదు. మీడియా సమావేశంలో ఆయన పక్కన కనిపించడానికి కూడా ఇష్టపడలేదు. దాంతో జగన్ కూడా విజయసాయిరెడ్డి విషయంలో ఏమాత్రం సానుకూలంగా లేరన్న టాక్ వినిపిస్తోంది. అందుకు కారణం నెల్లూరు లోక్సభ అభ్యర్థిగా ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన విజయసాయి అక్కడ విజయం కోసం ఏమాత్రం ప్రయత్నించలేదని, నామినేషన్ దాఖలు చేసిన క్షణం నుంచే తన ఓటమిని అంగీకరించేసినట్లు వ్యవహరించారని పార్టీ శ్రేణుల నుంచి ఆరోపణలు వెల్లువెత్తాయి. అదే విషయాన్ని నెల్లూరు వైసీపీ నేతలు జగన్ దృష్టికి కూడా తీసుకువెళ్లారట. పార్టీలో జరుగుతున్న గమనించే విజయసాయిరెడ్డి సొంత అజెండాతో ముందుకు వెళ్లే ఆలోచనలో ఉన్నారంటున్నారు. ఈ నేపథ్యంలోనే విజయసాయిరెడ్డి సొంత ఛానల్ ప్రకటన చేశారు. విశాఖలో ఆ విషయం స్పష్టం చేశారు. గతంలో కూడా ఆయన సొంత ఛానల్ మాట ఎత్తారు, కానీ ఆ తర్వాత ఆ విషయంపై ఎప్పుడూ మాట్లాడలేదు. అయితే తాను ప్రారంభించబోయే సొంత ఛానల్ తాను ఏ పార్టీలో ఉన్నానన్న దాంతో సంబంధం లేకుండా న్యూట్రల్గా వ్యవహరిస్తుందని చెప్పుకొచ్చారు. న్యూట్రల్గా అని ఆయన నొక్కి చెప్పడంతో వైసీపీ సొంత మీడియాను టార్గెట్ చేయడమే అంటున్నారు. ఆ క్రమంగా విజయసాయిరెడ్డికి వైసీపీలో కొనసాగే పరిస్థితి ఉండకపోవచ్చునని కూడా అంటున్నారు. రాజ్యసభ సభ్యుడిగా ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలతో తనకున్న పరిచయాలను ఆధారం చేసుకుని కమలం గూటికి చేరడానికి ప్రయత్నాలు ప్రారంభించారన్న చర్చ మొదలైంది. వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న వైవి సుబ్బారెడ్డి వంటి వారు ఆయన వెంట నడిచే పరిస్థితి లేదు. దాంతో పార్టీకున్న 11 మంది ఎంపీల్లో మెజారిటీ సభ్యులను కలుపుకుని రాజ్యసభ పక్షాన్ని బీజేపీలో విలీనం చేసే దిశగా పావులు కదుపుతున్నారంటున్నారు. బీజేపీకి కూడా రాజ్యసభలో బలం అవసరమవ్వడంతో విజయసాయిరెడ్డి నిజంగా ఆ రూట్లో వెళితే ఈజీగానే వర్కౌట్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది.